హలో పార్వతి, నేను విజయ్ని. ఏంటండి? నేను ఇంటికొచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. నేను ఇంటికొచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. వినపట్టం లేదండి. ఏంటి? పార్వతి, ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో, మీ ఆయన వచ్చినట్టున్నాడు. ఈరోజు తప్పించుకున్నావు, రేపు మళ్ళీ వస్తా. ఎట్టా తప్పించుకుంటావు చూస్తా.
బిడ్డకి తొలి పురుడు తల్లి పోయాలంటారు. మీలో నా తల్లిని చూసుకొనివ్వండి. ఆ పక్కనే ఉండండి. ఉంటారు కదా, చెప్పండి. నేను లేకపోయినా బాబు మనకి దక్కాడు, అంతే చాలు. బాబు కోసమైనా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. ఇంటి ముత్తైదుగా నా భర్త బిడ్డల చేతి మీదుగా పోయే అదృష్టం నాకు దక్కిందండి. పార్వతి, చిన్నారి కసిగందు కన్ను తెరిచింది, సింధూర తిలకమ్ము కన్ను మూసింది. ఆ తండ్రికి నాడు ఏమి మిగిలింది, అన్నె మెరుగని పాప ఏడ్పు మిగిలింది, ఏడ్పు మిగిలింది. విజయ్, నా ఓదార్పులు నీకు జరిగిన అన్యాయాన్ని తీర్చలేవని నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా సంగతి వదిలేసి జరగాల్సింది ఆలోచించు. ఇప్పుడు ముఖ్యంగా నేను వచ్చింది నువ్వేదైనా తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు ఒక తల్లి లేని పసిబిడ్డకు నువ్వు తండ్రి ఉన్న సంగతి గుర్తు చేద్దామని. పోయిన వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి మన దేవుళ్ళం కాదు, ఉన్నవాళ్ళనైనా దక్కించుకోవాల్సిన మనుషులం. లా అండ్ ఆర్డర్ గూండాయిజం చేతిలో నడుము విరిగి కూలిపోయింది సార్. వాళ్ళంతా తెలుస్తాను. విజయ్, అట్లాంటి ఆలోచనలే నీకు రాకూడదు. తొందరపట్టడానికి ఇది సమయం కాదు. తప్పు చేసిన వాళ్ళు రుజువులతో సహా దొరకాలే గాని నేను ఊరుకుంటానా? తాటొల్చేను. వాడి సంగతి నాకు వదిలిపెట్టి నువ్వు పిల్లోని జాగ్రత్తగా చూసుకో. అనాథగా కన్నవాళ్ల ప్రేమకు దూరమైన నువ్వు నీ బిడ్డను మరో అనాథన చేయబాక. నీ మాస్టర్గా చెప్తున్నా, ఉద్రేకాన్ని మర్చిపో. చాలే ఊరుకోవయ్యా. విజయవారి హత్య కేసు ఏమైందయ్యా? నిండు గర్భిణి పార్వతి హత్య జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. ఇంతవరకు ఆ రిపోర్ట్ నా చేతికి రాలేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? క్షమించండి సార్, మర్డర్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ మీరు పట్టించుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మీరు మంచాన పడితే ఈ స్టేట్ ఏమైపోతుంది? అన్ని విషయాలు చూడడానికి నేను ఉన్నాను కదా, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా కాళ్ళు దాచుకుని పడుకోవడానిక ప్రజలు మనల్ని ఎన్నుకుందే? సారా నిషేధం పైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నామని ఎన్నాళ్ళైంది? ఆ బాధ్యత నీకు అప్పగించి ఎన్నాళ్ళైంది? ఆ సంగతి ఏమైందో చెప్పకుండా నా గురించి తెగ బాధపడిపోతావేంది? సార్, ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. మనం సారామకం ఎత్తేస్తున్నామని తెలిస్తే ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందండి. అందరికీ నచ్చేలా నడుచుకుంటే పోలా? నాకు తెలిసిన పెద్ద సారా కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను మనకు అండగా ఉంటాడు. మన పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి తిరుగులేదు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన ఆథరైజ్డ్ పర్సన్ గా చెప్తున్నానండి. అట్నా? అన్ని విషయాలు తెలుసా? ఏది ఇప్పుడు మన రాష్ట్ర జనాభా ఎంతో చూపు చూద్దాం. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, సెక్రటరీని అడిగి చెప్తానండి. అంతేగాని మనకు తెలియదు. మనకి సెక్రటరీయే కదండి మన కాళ్ళు చేతులు కళ్ళు. అయినా ఈ జనాభా లెక్కలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఎందుకు కాదు? ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 6,74,00,000. అందులో పట్టణంలో నివసించే వాళ్ళు 1,25,00,000, పల్లెటూరులో నివసించే వాళ్ళు 5,13,00,000. చదువుకున్న వాళ్ళు 2,05,00,000, కర్షకులు 1,10,00,000, కార్మికులు 2,20,00,000. పక్కా ఇళ్లు 1,50,000, ఆసుపత్రులు 1,900, యావరేజ్న ఆసుపత్రికి 12 బెడ్లు, 1,00,000 మంది జనాభాకు ఒక డాక్టర్. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతి 10 మందికి 7 మళ్లీ నేరం చేసి తిరిగి లోపలికి వెళ్తున్నారు. ప్రతి నిమిషానికి ఒక దొంగతనం, ప్రతి 4 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 23 నిమిషాలకు ఒక హత్య, ప్రతి 47 నిమిషాలకు వరకట్న చావు. ప్రతి 1000 మందికి పుట్టేవాళ్ళు 39 మంది, కానీ చచ్చేవాళ్ళు 13 మంది. అలా ఇంకేమైనా కావాలనా? ఎవరో ఇసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వాన్ని కుక్కని చేసి ఆడిద్దామనుకుంటున్నా.
దేవుడు దిగుచ్చినా సరే ప్రజల బ్రతుకుల్ని సర్వనాశనం చేస్తున్న సారా వ్యాపారాన్ని స్టేట్ లో పూర్తిగా నిషేధించడం ఖాయం. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరైనా సరే సొంత బుర్రలు ఉపయోగించారో మాటలతో చెప్పను. ఇదే ఆఖరి వారిని. సార్, ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి, నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు. ఆ వెంకటరత్నం కాంట్రాక్టర్ గారు రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాగేనండి, ఎంత మందిని కొంటారో కొనండి. కాంట్రాక్టర్ వెంకటరత్నం గారిని వదిలేయండి, ఆయన మేము చూసుకుంటాం. ప్రస్తుతానికి 50 లక్షలు ఉంచండి. డెసిషన్ వచ్చిన తర్వాత ఇంకో 50 లక్షలు స్పెషల్ గా తెచ్చిస్తాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంది హోమో, మొత్తం ఒకేసారి కట్టకట్టుకుని వచ్చినారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ కూడా వచ్చినారే. ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఇంకా చాలా మంది బయట ఉన్నారు. ఏ లోపల చోట్లేదనా? సరే సరే, ఏంది విషయం? చెప్పడానికి చాలా ఉందండి. సారా అమ్మకాన్ని నిషేధించే విషయంలో నా అభిప్రాయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేనేదో మీకు చెడు చెప్పినట్లు మీరేమో నా మాట పట్టించుకోవడం లేదు. మిగిలిన మంత్రులు ఎక్కువ మంది అభిప్రాయం మీకు వ్యతిరేకంగా ఉందని తెలియపరచడానికే వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. మంది ప్రజాస్వామ్యం కదండి, తేడా వచ్చిందంటే మొత్తానికే తేడా వస్తుంది. ఆలోచించుకోండి. ఆలోచించాను, వాళ్ళు కూడా ఆలోచించుకునే వచ్చారు. చెప్పండి చెప్పండి అయ్యా, చెప్పండి. చెప్తామండి, మాకు భయం ఏంటి? మన హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి తల 5 లక్షలు ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ తల 1 లక్ష ఇచ్చారండి. అవునండి. రేపు ఇంకా ఇస్తామన్నారండి. ఇందాక మీరు చెప్పిందే కదండి. మీరు చెప్పినట్టే నమ్మించి తీసుకొచ్చామండి. అవునండి, నువ్వు వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు నాతో మాట్లాడారయ్యా. నిన్ను ఇక్కడికి లాక్రమని చెప్పింది నేనే. ఇది ప్రజాస్వామ్యం అంటే. అవునా? అబద్ధం అండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు నా మీద కక్ష కట్టారు. నన్ను వీళ్ళు ముందుకు తెచ్చి వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఓ కట్టు కదా. అట్నా? ఆ కట్టుకథలోని పెట్ట కథ కూడా నా గుప్పెట్లోనే ఉంది. సుధా, సార్, ఏ పని చేయి. సార్, ఎలాగైనా సారా నిషేధం జరగకుండా చూడండి సార్. మన వెంకటరత్నం గారే కాదు, మేము కూడా చాలా దెబ్బతింటాం. ఏం చేయమంటారండి, నేను కూడా చాలా అటాక్ చేస్తున్నాను. రేపే ఆఖరి రోజు. ఈ రోజు సీఎం గారిని ఒప్పించాలంటే 3 మంత్రుల్ని 20 మంది ఎమ్మెల్యేలైనా కొని నాతో కలుపుకోకపోతే లాభం లేదు. ఇప్పుడేమంటావు? నువ్వు 7 సముద్రాల అవతల ఎదవ పని చేసినా నేను రికార్డు చేయగలను. అందరూ నీలాంటి ఎదవలనుకున్నావు ఆ డబ్బు కక్కుర్తుపట్టడానికి. ఇది నా మినిస్ట్రీ. సారా కాంట్రాక్టర్లకి స్టేట్ ను దారాదత్తం చేస్తా. ఈ క్షణమే సారా లైసెన్సులు మొత్తం క్యాన్సిల్ చేస్తున్నా. నేను ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకొక క్షణం నువ్వు మినిస్టర్ గా ఉండడానికి వీల్లేదు. వెంటనే రాజీనామా చేయి. అంటే నేను అంత చేతగానవాడు అనుకుంటున్నారా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంతైనా నేను పబ్లిక్ మనిషిని కదా, మీ అంత తొందరపడకూడదు. ఆయనకి ఏమైనా జరిగిందంటే అంతా నన్నే అంటారు. అది ఆలోచిస్తున్నాను. ఏంది వయ్యా ఇంకా ఆలోచించేది? అంతా నేను చూసుకుంటా. నవంబర్ 14 స్పాట్. బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ మీరు చూసుకోండి. సీఎం సంగతి నేను చూసుకుంటా. ఓకే? అవునండి, వాళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నట్టు అనుమానంగా ఉంది. నువ్వు చూసినప్పుడు నీలకంఠ మనుషులు అక్కడ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపట్టగలను. చెప్పండి, అక్కడ జరిగిన రాజకీయం ఏమిటి? చెప్పండి. ఏంది మమ్మల్ని పరిచయం చేస్తావు? మేము హోమ్ మినిస్టర్ ఇంటికి గణపతి నవరాత్రి చందాకెళ్ళాం. మాకేం తెలియదు. తెలీదా? తెలియదు. తెలీదా? తెల్వా? తెలీదు. 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 మాకు తెలిసినా మేము చెప్పం. ఏం చేసుకుంటా చేసుకోపో. వాళ్ళు ఏమాత్రం నోరు మెదిపినా ప్లాన్ మొత్తం తారుమారవుద్ది. ఏం చేసిన వాళ్ళని జైలు నుంచి తప్పించండి. స్పాట్ ఎంత ట్రబుల్ అయినా పర్వాలేదు. ఏ మూమెంట్ ని లెక్క చేయకండి. వెళ్ళండి. నీలకంఠ మనుషులు మా మనుషులు విడిపించుకోవడానికి వచ్చాం. ఆ సంగతి మీకు బాగా తెలుసుగా. ఎవరు కదిలినా సరే బూడిదైపోతారు. మీరు సెల్లోకి వెళ్ళి మా వాళ్ళని విడిచిపెట్టండి. బాప్రే, ఎంత పరిశ్రమ చేసిండు. మీరు నిజం చెప్పేశారమని ఎంత భయపడ్డామో తెలుసా? అసలు వాళ్ళకి ఏం చెప్పారో చెప్పండి. మీరు ఈ పాటికి విషయం అంతా చెప్పేస్తుంటారని ప్లాన్ అంతా మార్చేశాడు. అంటే సీఎం ని నవంబర్ 14 చంపడం లేదా? వాళ్ళు మీ మనుషులు కాదురా, నా మనుషులు. వీళ్ళని తీసుకెళ్ళి లోపల పారేయండి రా.
ఏం ఇన్స్పెక్టర్ రారా బీరేద్దాం. పదరా పోలీస్ స్టేషన్ కి. గాడి తాగితే బాగుంటది. రా కూర్చో. నీతో ఆడుకోవడానికి రాలేదురా రాస్కల్, అరెస్ట్ చేయడానికి వచ్చాను. పిచ్చోడా, నువ్వు ఎన్నిసార్లు మా చేతులకి వెళ్ళి ఓడిపోలేదు. ఇంకా బుద్ధి రాలే. మేం పెట్టింది తిని మా కాళ్ళ దగ్గర పడుండు. ప్రాణాలతోనైనా బతుకుతావు, లేదా పాటెట్టేస్తాం. వారెంట్ ఉన్నది. వారెంట్లు గీరెంట్లు ఏమీ లేవు. ఇట్స్ మై ఓన్ డిసిషన్. ఎవరు అడ్డం వచ్చినా వదల్లా. పరా. ఎవరికి ఫోన్ చేస్తున్నా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నేను రాను. నిన్ను బ్రతిమాలడానికి రాలేదురా, ఈడ్చుకెళ్ళడానికి వచ్చాను. రాస్కల్. పరా. అన్నా, మనం గీడ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మూమెంట్. ఏంది? నువ్వు నా ముఖం పగిలేటట్టు కొట్టు. నేనన్నా? కొట్టరా, కొట్టు. చూడండి నీలకంఠం గారు, మేము జర్నలిస్టులం. మీ నుండి మాకు కొన్ని సమాధానాలు కావాలి. పోలీస్ సెల్లో ఉన్న మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? కంచె చెన్ని మేస్తే ఏం చెప్పాలా? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని కారణం చెప్పమని అడిగాను. ఆ ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను జైల్లో కుళ్ళబొడిచాడు. నన్ను కొట్టండి, చంపండి, కానీ నేను చేసిన నేరం ఏమిటని మళ్ళీ అడిగాను. అంతే, నన్ను కింద పడేసి బూట్కలతో తన్ని మరీ కొట్టాడు. అతను ఉద్రేకంతో క్రూరంగా నీలకంఠాన్ని కొట్టడం అన్ని వర్గాల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గూండాలన్న చెడుభావం కలిగింది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాలు, మహిళా మండలులు అన్నీ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. చిన్నప్పటి నుంచి వాడంతే. ఉద్రేకం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. మనిషిగా తప్పు చేస్తే మందలించొచ్చు, కానీ ఆఫీసర్గా తప్పు చేస్తే ఊరుకోవడానికి వీల్లేదు. వెంటనే పిలిపించు. సార్, ఇంక ఈ విషయంలో నన్నే అడగద్దు. వాడిని అరెస్ట్ చెయ్యాలి, చేశాను. అంటే ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చింది నీకు నచ్చని వాళ్ళందరినీ జైల్లో తీయడానిక? ఒక్కడు నీ గురించి మంచిగా చెప్తున్నారా? ఏ పేపర్ చూసినా న్యూ సెన్సే. సార్, లంకకెళ్లి రాక్షసులను అడిగితే రాముణ్ణి కూడా దోషే అంటారు. ధనం చేతిలో ధర్మం బందీ అయినంత కాలం నాలాంటి వాడందరికీ విరోధి అవుతాడు. ఏంది పెద్ద ధర్మపణాలు చెప్తున్నావు? ఏ ధర్మం ప్రకారం అతను అరెస్ట్ చేసినావు? మానవతా ధర్మం ప్రకారం. ఇంతకీ అతను ఏం నేరం చేశాడో చెప్పు. నేరం చేస్తాడని. నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. ఏంది అతను చేసిన నేరం? అది మీకు చెప్పకూడదనుకున్నాను సార్, కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఆ నీలకంఠం మాజీ హోమ్ మినిస్టర్ కలిసి మిమ్మల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు అని కలగన్నావా, నువ్వు ఊహించుకుంటున్నావా? ఇది ఊహ కాదు, కళ కాదు, నిజం సార్. మిమ్మల్ని దక్కించుకోవడం నా బాధ్యత. నన్ను దక్కించుకోవడానికి నువ్వెవరు? నేను వాడి చేతిలోనే చావాలన్న నుదుట రాసుంటే ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. నా సంగతి నువ్వు పట్టించుకోబాక. సెక్రటరీ, ఆ నీలకంఠాన్ని తక్షణమే రిలీజ్ చేయమని డీజీ ఫోన్ చేయి. సార్, తొందరపడవని రిలీజ్ చేయకండి సార్. జై, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. బాధ్యత మర్చిపోయి ఒక రౌడీలా ప్రవర్తించినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. ఈ పరిస్థితిలో డిసిషన్ తీసుకోకండి సార్. నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోతాను సార్. మీరు కావాలంటే ఆ తర్వాత నన్ను ఏమో చేయండి సార్. ఈ టెన్షన్ రిలాక్స్ అయ్యే వరకు నన్ను సస్పెండ్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒకప్పుడు స్టూడెంట్ గా సస్పెండ్ చేసిన నిన్ను ఇప్పుడు ఉద్యోగస్తుడిగా సస్పెండ్ చేయక తప్పడం లేదు. నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. ఈ ఉద్రేకంతోటే మల్లెపూ లాంటి ఇల్లాల్ని పోగొట్టుకున్నావు. ఈ వృత్తి నీకు నీ మనస్తత్వానికి సరిపడేది కాదు. ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. అందుకే కొడతుండ డబ్బు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు. అందుకే కొడతుండ డబ్బు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు. ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం, నీలకంఠం గారు, పోలీసుల ఆగడాలు, ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం. మంచి పని చేశాడు. ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడే అడ్డే ఉండదు. మొండోడు మొదటికే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయగాడి పని అయిపోయింది.
ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మనం చెప్పొచ్చావా నువ్వు ఊరుకోవయ్యా. గురువుగారు ఏదో ఆలోచిస్తున్నారు. గురువుగారు, వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయట ఉంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎంని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాలా, దానికి స్పాట్ ఏర్పాటు చేయాలా. మమ్మల్ని ఏరి పారేస్తావు, అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేయాలని ఈడుగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనం నా ఒక్కడి చేతుల మీదగానే జరగాలి, జరిగి తీరుతుంది. ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవిందు, ఇక వీడి గొడవ మనకుండదు. రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం. ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా. రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు. ఈడ మొత్తం పిల్లగాళ్ళు ఉంటారు. సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇదే స్టేజ్. మనందరం అంతకు ముందే ఈడకి చేరుకుంటాము. నేను 5 లక్షల చెక్ ఒక పసిబిడ్డ ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదుగా పంపుతా. ఆ పూలగుత్తులో నేను బాంబు పెట్టుంటా. సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం 1 నిమిషం పూర్తవుతుంది. పాప స్టేజ్ చేరుకొని సీఎంకి పూలగుత్త ఇస్తుంది. గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్ కాలి బూడిదైపోతుంది. ఇదిగో డిఐజీ గారు, రేపు సెక్యూరిటీ పోలీస్ గా మన మనుషుల్ని వేసే బాధ్యత మీది. ఇదిగో కృష్ణారావు గారు, సీఎంకి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కారులో ఫాలో అయ్యే వంతు నీది. దీనికి ఎన్ని పైసలు ఖర్చైనా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. రేపు 5:45 సీఎం పోతాడు. 6 గంటలకు కృష్ణారావు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను. ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను. ఫంక్షన్ టైం అయింది, వెళ్దాం పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రాజులో, ఎట్టా ఉందో నీ నియోజకవర్గం? చాలా బాగుంది సార్. వెళ్ళి చూసి వచ్చావా, విని చెప్తుండవా? పొరపాటైపోయింది సార్. ఈసారి తప్పకుండా చూపిస్తాను సార్. నమస్కారం సార్. అరే నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావయ్యా హోము, బాగున్నావా? అదేంటి సార్, నేను మాజీని కదా. చూడు, నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటాను గాని ఎవ్వరూ మాజీలు కావాలని కోరుకోనయ్యా. సార్, మా పూర్వీకులు పొలిటికల్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ నేను మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి సంస్కారాన్ని మర్చిపోయాను. మాస్టారు, నన్ను కూడా మీ స్టూడెంట్ అనుకోండి. మీరొక్కసారి నా భుజం తట్టి క్షమించానని ఒక్క మాట అంటే వెంటనే నేను మా ఊరెళ్ళిపోయి ఈ రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాను మాస్టారు. ఏంది మరి పసిపిల్లాళ్ళ? తప్పులు చేయకపోతే మనం మనుషులు ఎట్టా అవుతామయ్యా? చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోకపోతేనే పశువులు అవుతాం. నువ్వు ఎక్కడికి పోబడలే, ఇక్కడే ఉండు. మాస్టారు, మీరు మానవ మాతులు కారు మాస్టారు. మీరు మరోలా అనుకోకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. కారులో మీ పక్కన కూర్చొని చాలా రోజులైంది. ఈ ఫంక్షన్కి మీతో పాటు నేను వస్తే ప్రజల్లో మళ్ళీ నాకు కాస్త పరపతి పెరుగుతుంది. ఆ టైం అయింది, బయలుదేరదామండి. అట్నే.
బాలల దినోత్సవ సందర్భంగా ఇంతమంది పసిపిల్లల చిరునవ్వుల మధ్య గడపడం నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు, మీరందరూ బుద్ధిగా చదువుకొని చాలా చాలా గొప్పవాళ్ళు కావాలని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. నాకు మాట్లాడడం అంతగా తెలియదు. మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు. ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వదలిచాను. గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు. అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే. ఇది జర సీఎం గారికి ఇస్తాను. విజయ్, సార్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చోళ్ళ ఎరుపులేంది? వెళ్ళు. సార్ నేను చెప్పేది విన్నాక మీరు ఇష్టం సెట్ చేయండి సార్. ఇందులో బాంబు ఉంది సార్. ఏమి చూడలేదు సార్ చూడండి సార్. See, sir. See. ఇక్కడ బాంబు పెట్టారు సార్. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. విజయ్, సార్ ఇప్పటికి చాలా సార్లు నీ మాట విన్నాను. ఇన్స్పెక్టర్, వీరికేదో పిచ్చి పట్టినట్టు ఉంది. తీసుకెళ్ళండి. నన్ను వదలండి సార్. నా మాట నమ్మండి సార్. తీసుకెళ్ళండి. సార్ ఇదంతా ఒక కుట్ర సార్. సార్ నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఏంటిది ఇలా జరిగింది? అనుమానం వచ్చి స్పాట్ మార్చిన. ఇదంతా ఒక కుట్ర సార్. ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్. సార్ వీడిని నమ్మొద్దు. మీరు సీఎం గారిని ఫాలో కండి. నా మాట వీడి నమ్మండి. సంగతి నేను వీడిని చూస్తాను. నమ్మొద్దు సార్. వదరా. ఎందుకురా వెర్రి కేకలు, పిచ్చి తపన, అర్థం లేని పరీక్షాన్ అవుతావు. నువ్వేమీ చేయలేవు. జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా? మేమింకొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం. ఇది నిజంరా. మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు, కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి, ఏమీ చేయలేవు. పోరా పో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఆటల పోటీల ప్రారంభ సూచకంగా జ్యోతిని వెలిగిస్తారు.